నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 45 ఏళ్లు పైబడిన వారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ. ఇరు రాష్ట్రాల జల వివాదంపై తాను తీర్పు చెప్పలేనన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. కృష్ణా బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్న అధికారులు. సాగునీటికి 6,000 క్యూసెక్లు విడుదల చేసిన అధికారులు. అబద్దాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మండిపడిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. 45 ఏళ్లు పైబడిన వారు, గర్భవతులు, తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా చూడాలని సూచించారు. శుభకార్యాల్లో వీలైనంత మంది తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్ నియంత్రణ, వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలో నాడు నేడుకు సంబంధించి పనులపై సీఎం సమీక్షించారు. ఒక మంచి హాస్పిటల్లోకి నేను పోతున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా దే షుడ్ నాట్ లుక్ ఎట్ అ ప్రైవేట్ హాస్పిటల్ యాజ్ అన్ ఆప్షన్. మన హాస్పిటల్స్లోకి మనం పోయే ఆప్షన్స్ క్రియేట్ కావాలి. అంటే ఆ హాస్పిటల్స్లో ఆ క్వాలిటీ మెయింటైన్ కావాలి. దేవుని దయ వల్ల వీఆర్ బిల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ డోంట్ వాంట్ దీస్ టు డై డౌన్. ఇది కొన్ని జనరేషన్స్ పాటు ఈ హాస్పిటల్స్ అదే లెవెల్లో మెయింటైన్ కావాలనంటే సస్టైనబిలిటీ రావాలి. సస్టైనబిలిటీ రావడం కోసం ఎన్ని అగ్రెసివ్గా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, ఏమేమి SOPs తీసుకొని రావాలో అవన్నీ తీసుకొని వచ్చి పెడతాం. సో ఇట్స్ అ వయబుల్ మోడల్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ థింగ్స్ what we build last long. Yes. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం అంశంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జల వివాదంపై తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే చీఫ్ జస్టిస్ బెంచి ఈ అంశంలో సహాయపడుతుందని వెల్లడించారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటే వేరే ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరపున హాజరైన న్యాయవాదులకు సూచించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు తమ నిర్ణయం తెలియచేయాలని జస్టిస్ ఎన్వి రమణ ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహ జలాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలానికి ప్రవాహం అధికంగా వస్తూ ఉండటంతో నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరదను దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి టేల్ పాండ్, పులిచింతల మీదుగా ప్రవాహం ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజ్ వద్ద క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. 80,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం కృష్ణా ఈస్టర్ మరియు వెస్టర్ కాల్వలకు 6,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్కి 1,00,000 క్యూసెక్ల నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు. పార్లమెంటు ఉభయ సభలు 10వ రోజు ప్రారంభమయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పథకం సాధించిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుకు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలియజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయవద్దంటూ విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి జంతర్ మంతర్కు ఆటోలో వెళ్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను మధ్యలో ఆపి ఆటోలో నుంచి దించేశారు. ఢిల్లీలోని హోటల్ గీతా స్టార్ నుంచి బయటకు వెళ్లటానికి వీల్లేదంటూ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు జంతర్ మంతర్కు చేరుకున్న విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యోగులను ఢిల్లీ పోలీసులు అడ్డుకొని నిర్బంధించడాన్ని విశాఖ ఉక్కు సంయుక్త పోరాట సమితి ఖండించింది. ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు పలకాలని కోరారు. దేశ ప్రజలంతా అధికార బీజేపీ నిజ స్వరూపాన్ని ఇప్పటికే బాగా తెలుసుకున్నారని అన్నారు. జాతీయ పతాక రూపకర్త తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయుడని, స్వాతంత్ర సమర యోధుడిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదని ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా శ్రీమతి షమీం అస్లాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీ ఎండీసీ కార్యాలయంకు చేరుకున్న శ్రీమతి షమీం అస్లాంకు ఏపీ ఎండీసీ అధికారులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏపీ ఎండీసీ చైర్పర్సన్ గా సంతకం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా శక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు తీసుకువస్తున్న చర్యల్లో భాగంగా తనకు ఈ బాధ్యతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహాయ సహకారాలతో ఏపీ ఎండీసీని మరింత ముందుకు తీసుకుని వెళ్తామని అన్నారు. ఈరోజు ఏపీ ఎండీసీ చైర్పర్సన్గా నాకు జగనన్న బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతను నేను మనసారా స్వీకరిస్తూ ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు జగనన్న చేస్తున్న పథకాలు కానివ్వండి, జగనన్న చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, ఒకసారి గమనించండి. మహిళల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల కానీ జగనన్న చూపుతున్న ఆప్యాయత, అనురాగము అమోఘము. ఈ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తూ నేను ఎంతో కృషిగా దీన్ని సద్వినియోగం చేస్తూ సక్రమంగా నిర్వర్తిస్తాను. రాత్రింపొగుళ్ళు అనకుండా దీనిని నా భుజస్కంధాలపైన తీసుకొని ఈ బాధ్యతను నేను ఎంతో మంచిగా నిర్వర్తిస్తాను. కోల్ మైనింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరో కీలక ముందడుగు వేసిందని రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లా సుల్యారి బొగ్గు గనిలో
మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీఎండీసీ ఇతర రాష్ట్రాల్లో కోల్ మైనింగ్ నిర్వహించే స్థాయి సాంకేతికతతో తమ సామర్థ్యం చాటుకుందని తెలిపారు. ఈ వారంలోనే సుల్యారా బొగ్గు గనుల త్రవ్వకం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సుల్యారా బొగ్గు గనుల కోసం 1298 హెక్టార్ల భూమిలో 2000 కోట్ల పెట్టుబడితో ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాల పాటు వెలికి తీసేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలనని నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు విభాగాధిపతి మెట్లపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ప్రస్తుత అవసరాలను తగ్గట్లుగా అన్ని విభాగాలను బలోపేతం చేసి అన్ని వర్గాలు అన్ని వయసుల వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో సాయి గణేష్ టవర్స్ లో నివసిస్తున్న న్యాయవాది మల్లాది నిరంజన్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అక్రమ మద్యం కలిగి ఉన్న న్యాయవాది నిరంజన్ ను అరెస్టు చేయాలని తెలిపారు. చిలుకలూరుపేట సబ్ స్టేషన్ పరిధిలో చిలుకలూరుపేట టౌన్ ఇక్కడ అక్రమంగా తెలంగాణ మద్యం తెచ్చి చుట్టుపక్కల గ్రామాలకు మరియు మన జిల్లాను ఆనుకొని ఉన్న మార్టూరు పరిసర ప్రాంతాలలో అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి గురించి సమాచారం వచ్చింది. మేము ఆ సమాచారం తీసుకున్న వెంటనే ఆ సమాచారం ఏమనుందంటే చిలుకలూరుపేట టౌన్లో బస్టాండ్ వెనకాల సాయి గణేష్ టవర్స్ అనే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మల్లాది నిరంజన్ బాబు ఇతను వృత్తిరీత్యా అడ్వకేట్ అండి. అడ్వకేట్గా ఉంటూ ఇంట్లో అతని అపార్ట్మెంట్లో ఉండే 105 ఫ్లాట్లో మద్యాన్ని స్టోర్ చేసుకొని అమ్ముతున్నట్టు సమాచారం అండి. దాన్ని బేస్ చేసుకొని మేము అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆయన ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మ్యాన్సన్ హౌస్ ఒక్కొక్క బాటిల్ 750 ml, దీన్ని క్వాట్ బాటిల్స్ అంటారు. ఇవి 5 పెట్టెలు ఉన్నాయి, అంటే 60 సీసాలు. వీటి విలువ మార్కెట్లో 75,000 రూపాయలు. ఇక్కడ ఆ మద్యాన్ని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు మల్లాది నిరంజన్ బాబు. గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ నేతలు మంగళగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. జూలై 31లోగా బిల్లులు చెల్లింపు చేయాలని హైకోర్టు ఆదేశించినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాస్ మాట్లాడారు. ఉపాధి హామీ బిల్లులు జారీ మళ్లించిన ముఖ్యమంత్రి, ఉపాధి హామీ బిల్లులు జారీ మళ్లించిన ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం. బిల్లులు చెల్లించిన ముఖ్యమంత్రి, ఉపాధి హామీ బిల్లులు చెల్లించిన ముఖ్యమంత్రి. చెల్లించాలి ఉపాధి హామీ బిల్లులను, చెల్లించాలి ఉపాధి హామీ బిల్లులను, చెల్లించాలి ఉపాధి హామీ బిల్లులను. మొన్న 31లోకి ఇస్తామని హైకోర్టుకు కూడా రాసిచ్చారు, ఆయన ఇంప్లిమెంట్ చేయడం. గ్రామాల అభివృద్ధి, అదేవిధంగా పల్లెల అభివృద్ధి, ఎక్కడికక్కడ రైతు సోదరులు ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో కూలీలుగా ఉన్న పేదవారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, సంవత్సరంలో ఎక్కువ దినాలు వాళ్లకు ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే భారతదేశంలోనే అత్యధిక పని దినాలు వినియోగించుకున్న రాష్ట్రంగా ఎన్నో అవార్డులు ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చెల్లిస్తున్నాము, 5 లక్షల బిల్లన్నీ కూడా ఏప్రిల్లో చెల్లిస్తున్నామని చెప్పి ప్రభుత్వం హైకోర్టుకి ఆన్సర్ పడవేశారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. మరలా కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఈ ప్రభుత్వం మా బిల్లులు ఇప్పటికి కూడా చెల్లించలేదంటే మరలా హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వర్ గారు, సీతారామూర్తి గారి ధర్మాసనం జూలై 31 కల్లా నరేగా బిల్లులు వరుస క్రమంలో అందరికీ చెల్లించండి, చెల్లించిన పక్షంలో అధికారులను శిక్షించాల్సి వస్తుందని కూడా హెచ్చరించి తీర్పు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున, ఎవరైతే వరుస క్రమంలో ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం ముందు ఎవరు వర్క్ చేశారో వారి బిల్లులన్నీ కూడా చెల్లించాలి. ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం 12% వడ్డీతో సహా వారి బిల్లులు చెల్లించాలి. అలాగే అధికారులు కూడా నిబంధనలకు లోబడి
ముందు ఎవరు పని వర్క్ చేశారో వాళ్ళ బిల్లులని చెల్లించాలి. నూతన చెత్త పన్ను, ఇంటి పన్ను విధానాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ చెలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ముందస్తు చర్యలో భాగంగా మంగళగిరి రూరల్ పోలీసులు 4 జనసేన నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో కంకనాల శంకర్, బి విజయశేఖర్, వి శ్రీనివాసరావు, శశిధర్, బత్తినేని అంజయ్యలు ఉన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరల్ని పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని శంకర్ విమర్శించారు. అక్రమంగా మమ్మల్ని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ధరలని పెంచి ఈ నూతన చట్ట విధానాన్ని అన్ని రేట్లు పెంచడం అనేది ప్రభుత్వం సామాన్యుడు నడ్డు విరిచినట్టుగా ఉంది వీళ్ళు చేసే పనులు. దీని మీద మేము ఇవాళ జిల్లాలో శాంతియుతంగా ధర్నా చేద్దామని కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్ళి వినతిపత్రం ఇద్దామని మేము అనుకున్న తరుణంలో ఇది ఇలా చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఇలాంటి చర్యలు ప్రభుత్వం చేయడం తగదని చెప్పి మేము ఈ విధంగా మీడియా పూర్వకంగా మేము హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షులు వారు గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో ఒక వినతి పత్రం ఇవ్వడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో దేని నిమిత్తం అంటే ఈ రోజున ప్రభుత్వం చెత్త పన్ను విధించడం, చెత్త మీద పన్ను, అలాగే మూలధనం మీద ఆస్తి పన్ను, సామాన్యులకు, పారిశుద్ధ కార్మికులకు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మేము జనసేన పార్టీ అండగా సామాన్యులకు అండగా ఉండాలనుకుంటున్న సందర్భంలో ఈ రోజున మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేసి ఇలా తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించడం నిజంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన చర్యలు ఇవి. గుంటూరు నగరంలో పలువురు టీడీపీ, జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అడ్డుకుంటున్నారన్న అనుమానంతో టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఆస్తి పన్ను తగ్గించాలంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ గోళ్ల ప్రభాకర్, చిట్టాబత్తిని, చిట్టిబాబు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోకి పోకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. జీవో నంబర్ 198ని ప్రవేశపెట్టి ఆస్తి విలువపై పన్నులు కట్టే కార్యక్రమం. దాదాపు 150% పన్నులు. ఈరోజు 2000 కడుతున్నటువంటి వ్యక్తి దాదాపు 12,000 రూపాయలు పన్ను కట్టే విధంగా పన్నులు పెంచే కార్యక్రమాన్ని తీసుకోవడం. అంతేకాకుండా చెత్తపై పన్ను వేస్తున్నటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది మేము ఈరోజు చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నటువంటి పన్నులను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు మన నిరసన తెలపడానికి ఈరోజు ముట్టడి కార్యక్రమాన్ని పిలిపిస్తే పోలీసులు అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంటూరు నగరంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి పరిస్థితిని మేము గమనిస్తా ఉన్నాం. పొన్నూరు పట్టణం 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం జాతీయ తల్లిపాల వారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని, ముఖ్యంగా ముర్రుపాలు బిడ్డకు ఇవ్వటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ తల్లిపాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పొన్నూరు సెక్టర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ కుమారి మాట్లాడుతూ వారోత్సవాల విశిష్టతపై తల్లులకు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకొని తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని, వ్యాక్సినేషన్ పై అపోహలు పడరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. వైద్య సిబ్బంది వి నాగేశ్వరరావు, పిచ్చమ్మ, విజయమ్మ, రోజా రమణి, మహిళా పోలీసులు హారిక, సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు సుకన్య పాల్గొన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. తల్లి బిడ్డ, ప్రతి తల్లి బిడ్డకి పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. పుట్టిన వెంటనే గంటలో తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల్లో తల్లిపాలు ఇవ్వాలి. ఈ
విధంగా 6 నెలల్లో తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకి మంచి పౌష్టికాహారం అనేది తల్లిపాల నుంచే వస్తుంది. కాబట్టి బిడ్డకి తల్లికి మధ్యలో అనుబంధం ఏర్పడుతుంది. బిడ్డ తల్లి కూడా క్షేమంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా తల్లిపాలు ఇవ్వాలని మేము ICDS ద్వారా తెలియపరుచుకుంటున్నాము. ఈ తల్లి పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యమే కాకుండా తల్లికి క్యాన్సర్ లాంటివి రావు. గర్భసంచి మళ్ళీ యథాస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. తెనాలి డివిజన్లోని 4వ బ్యాచ్ కాకుమాను, కర్లపాలెం, రేపల్ల, వేమూరు మండలాల్లోని నూతన సర్పంచులకు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్లో సోమవారం మొదటి రోజు శిక్షణ ఇచ్చారు. మొత్తం 74 సర్పంచులు కాను 61 మంది హాజరయ్యారు. శిక్షణలో భాగంగా జిల్లా డివిజన్ అధికారులతో పాటు ఆయా మండలాల స్థానిక శాసనసభ్యులు పాల్గొని నూతన సర్పంచులకు విధి విధానాలు దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా మీ విధులు నిర్వహించాలి, ఏ విధంగా మీరు, ఎందుకంటే చాలా మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ ఏ విధంగా మీరు పనిచేయాలి, మీకున్న అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకొని ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే తప్పన ప్రతి ఒక్కరికి గెలిచేవారు ప్రతి ఒక్కరికి గ్రామానికి అట్లా చేస్తే అట్లా చేయాలనుకుంటున్నారు, ఇట్లా చేయాలనుకుంటున్నారు. సహజంగా మనకు ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక తపన ఉంటుంది. కానీ ఆ తపన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకుంటే కొద్దిగా పనిచేయడం చాలా సులభంగా ఉంటుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీటితో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండటంతో డ్యాం అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ కుడి కాలువ గేట్లు ఆదివారం డ్యాం అధికారులు ఎత్తడంతో అప్పాపురం కాల్వ సామర్థ్యం మేరకు కృష్ణమ్మ ప్రవహించి సోమవారం పరవళ్లు తొక్కింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీరు అందటంతో సాగు పనిలో చేబ్రోలు రైతులు నిమగ్నమయ్యారు. మన్నవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణీలకు సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని కనపర్తి ఝాన్సీరాణి పాల్గొని గర్భవతులకు, బాలింతలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిపించారు. అనంతరం గర్భవతులు, బాలింతలు వ్యాక్సినేషన్పై అపోహలు తొలగించుకొని ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సిన్లు వేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 45 ఏళ్లు పైబడిన వారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ. ఇరు రాష్ట్రాల జల వివాదంపై తాను తీర్పు చెప్పలేనన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. కృష్ణా బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్న అధికారులు. సాగునీటికి 6000 క్యూసెక్లు విడుదల చేసిన అధికారులు. అబద్దాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మండిపడిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.